కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు పరిధిలోని సంజీవయ్య నగర్లో ప్రభుత్వ నిధులతో మంజూరైన పవర్ బోర్వెల్ ని ప్రారంభించిన శాసనసభ్యులు శ్రీ గణేష్. అనంతరం శ్రీ గణేష్ మాట్లాడుతూ ఏ బస్తీలో అయినా త్రాగునీటి సమస్య ఉంటే వెంటనే తన వద్దకు తీసుకొస్తే సాయశక్తుల కృషి చేసి సమస్యను పరిష్కరిస్తారని, గత పాలకులు ఇంకా అధికారం మత్తులో ఉన్నట్లు భ్రమలో ఉన్నారని, ఓటు రూపంలో ప్రజలు బుద్ధి చెప్పారని, ఇది ఎవరి సొంత నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులు కావని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రజా సొమ్ముతో చేస్తున్న అభివృద్ధి పనులని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంకి రవీందర్, శ్యామ్ రెడ్డి, నగేష్ యాదవ్, భాస్కర్ గౌడ్, విక్కీ, సాయి, సంతోష్ యాదవ్, సందీప్ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు. పర్మనెంట్ ఉంటాడు చూడు. అన్ని ఇప్పుడు ఎక్కడ చూసినా రిపేరింగ్ ఎందుకు వస్తున్నాయి? మీ ఇంట్లో వేసుకుంటే రిపేరింగ్ వస్తలేదు. మీ అన్ని వేసినా రిపేర్లు వస్తున్నాయి. ఎక్కడ చూసినా రిపేర్ అంటారు. సరిగ్గా అన్న మొత్తం లాస్ట్ అయ్యే వరకు చూసుకోరు. ఫస్ట్ టైం ఎక్కడ చూసినా రిపేర్లు వస్తున్నాయి. మళ్ళీ రిపేర్కి ఒక సెక్షన్, దానికి ఒక ప్రాబ్లం. మళ్ళీ వాళ్ళు వచ్చి నిలబడరు. మళ్ళీ దానికి దీనికి అట్లా కాకుండా నువ్వు అన్ని కరెక్ట్ బాస్ ఎంత నీళ్ళు కావాలో అంత వేయను. నువ్వు ఇష్టం వచ్చి వేసేసి వెళ్ళిపోకు. పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చి ఇప్పుడైతే ఒక లెవెల్ ఉంటుంది. తర్వాత జనాభా పెరిగినాక తర్వాత ఒక కిందికి పోతుంది కాబట్టి నువ్వు ఎక్కువనే పోజరా. నీళ్ళు చెక్ చేసారమ్మా? నీళ్ళుందా? నీళ్ళు పాయింట్ మనం పాయింట్ చెక్ చేయాలి సార్. డైరెక్ట్ వేసేస్తాం. పాయింట్ అయితే చెక్ చేయాలి. ఎక్కడ కూడా మనం పాయింట్ చెక్ చేస్తాం. పాయింట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. వైరింగ్ మనకి నీ చేయొస్తున్నా కెమెరా 2-3